ఇప్పుడు మేడం గారు చెప్తే మనం ఇంకో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అందరి మొహాలు చక్కగా నవ్వుతూ కూర్చోవచ్చు. సరే, నమస్కారం. ఫస్ట్ గుళ్ళోనే చూశాను మిమ్మల్ని, మొన్న కూడా చెప్పాను. లేదని చూసి పిలిచి అడిగాను. ఆమె అడిగింది షాప్ దగ్గరికి వచ్చి, కాదులేమ్మా అని చెప్పి నేను మా సైదా చేత స్పీకర్ తెప్పించాను. నాకు అంటే అది రెండోసారి చూడటం, కానీ నేను పెద్ద అబ్జర్వ్ చేయలే. రెండోసారి లేదని చూసిన తర్వాత ఒక 5 minutes గుళ్ళో చూసి అబ్జర్వ్ చేసి నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా చక్కగా విధానం, అంటే దేవుడి దగ్గర ఎలా పాడాలో అలా చక్కగా పాడారు. దానికి నేను బాగా ఇన్స్పిరేషన్ అయ్యి లేలాని పిలిచి అడిగా. లేలా వచ్చి అడిగిన తర్వాత స్పీకర్ ఆ మీద అడిగింది, అది వద్దులేమ్మా స్పీకర్ కావాలి, బాగా ఉంటుంది, 2 మైకులు కావాలంటే ఇచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చేవాడికి మా నాన్నగారి పేరు చూడాలి. నాకు గారు మా ఎలైట్ గ్రూప్లో ఈ పెద్ద ఆయన ఒక పర్యవేక్షణలో మేము తిరుగుతూ ఉంటాము. మేము మొత్తం 22 మంది, అందరూ మాకు బాగా సహకరిస్తారు. అంటే ఏదైనా అక్కడ ఉండే వరకే ఆ ప్రేసి వరకు చక్కగా మేమందరం నియర్లీ 60 ఆర్ అబోవ్. దానికి తగ్గట్టుగానే మనం ప్రవర్తించాలి అని నేను ఒక సిస్టమేటిక్గా అందరూ నాతో కలిసి వెళ్తారు. అందుకని నేను చేసే ప్రోగ్రాంలు అందరికీ మా ఎలైట్ గ్రూప్ని పిలుస్తాను. 9:30 వరకు మేము అందరూ హ్యాపీగా ఉంటాం. అక్కడి నుంచి ఎవరి బాధ్యతలు ఆడలేదు. ఈయనే చెప్పారు మొన్న, మీరు వచ్చారంటే ఇప్పుడు చూసాం మా నాన్నగారి పేరు, మా అమ్మ పేరు. నేను ఇదే మొన్న రావడం ఫస్ట్ టైం. మా నాన్నగారు ఎన్నో చేశారు, దాంట్లో నాకు కొన్నే తెలుసు. ఇంకా బయట సభ్యులు చెప్పడం వల్ల తెలుసు కానీ లేకపోతే మాకు తెలియదు. ఎందుకంటే మా నాన్నగారు క్వశ్చన్ వేసే పని లేదు, క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చెప్పడం. అలాగే ఆ ఇద్దరి దగ్గర అలాగే ఉన్నా. మొన్న కూడా మీకు చెప్పాను, మా మదర్ 6వ తారీఖు 3వ నెల వెళ్ళిపోయారు. దాని జ్ఞాపకార్థమే నేను ఆ రోజు కుర్చీలు బాగాలేదు, నాకు నచ్చల. సరే అందుకని అడిగాను. అందుకని గుడికి మీరు ఆంజనేయ గుడికి ఒక 50, దీనికి 100 కావాలంటే మీరు ఎలానే చేసుకుంటే నేను 100 ఇస్తాను, మీరు మా పంచు. అందుకని మా మదర్ పేరు వేసి ఇచ్చారు. అది కానీ ఇంకేదైనా అవసరం ఉంటే నన్ను అడగచ్చు. నేను దాన్ని నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అండి, ఇలా స్పాన్సర్ తీసుకోవడం అనేది మా పోరాటం బ్యాచ్కి ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతవరకు మొన్న మీరు అడిగినప్పుడు కూడా చైర్స్ బాగాలేవమ్మా, అసలు ఏంటి ఇలా ఉన్నాయి అని అన్నప్పుడు మీరు ఎన్ని కావాలన్నప్పుడు మాకేం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇస్తున్నారని తీసుకోవడం అనేది గబగబా పరిగెత్తే గుణం కూడా మాది కాదు. కానీ మొన్న కుమార్ గారు మాకు ఇంకొక మాట కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన భాగంగా రేపు రాముల వారి కుటుంబం వస్తుందండి అంటే, యాక్చువల్గా మొన్న మేము వెంకటేశ్వర స్వామి వేషధారణకు కానివ్వండి, గోదాదేవి వేషధారణకు కానివ్వండి, ఒక 6,000 వరకు మేము పేమెంట్ చేసాం. అంటే డ్రెస్కి, జ్యువెలరీకి మేము 2 రోజులు ఆల్రెడీ ఉన్నాం. ఇలా చెప్పగానే మీకు ఎంత కావాలమ్మా, అసలు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఇంకేం లేదు, అసలు మీకు ఎంత కావాలి, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యి మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారండి కుమార్ గారు మాత్రము. దానికి మేము మా కుటుంబ సభ్యుల తరపున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా ఆడి వచ్చారండి వీళ్ళందరూ కూడా, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అండి. మేము ఆడవాళ్ళం సహజంగా ఇంట్లో అంట్లు తోముకుంటూ, బట్టలు కుట్టుకుంటూ, మగవాళ్ళకి వంటలు చేసి పెడుతూ, ఇలా ఏ వ్యాపకం అంటే ఈ చిన్న చిన్న వ్యాపకాలు ఒక్కొక్కళ్ళకి ఏదో ఉన్నా, ఇక్కడికి వచ్చాక మానసిక ఆనందం అనేది ఎంత బాగుంటుంది అంటే, మేము కొత్త పాటో పాత పాటో ఏదో ఒకటి స్పీకర్ పెట్టుకొని వేసి కూర్చొని కబుర్లు చెప్పుకొని నవ్వుకొని తుళ్ళుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా హాయ్ ఉంది, బాగుంది, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మా వాళ్ళందరి దగ్గర ఉన్నాయండి. అందరూ చెప్పగలిగినా చెప్పలేక చేస్తారో వాళ్ళ దగ్గర డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఫస్ట్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే ఎవరు తప్పు చేసినా చెప్పాలి, రైట్ చేసినా పొగడాలి. ఆ డిఫరెన్స్ చూపించకుండా ఉన్నంత వరకు ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ రాలేదు. ఎప్పుడైతే ఒకళ్ళని వెనకేసుకొస్తాం అప్పుడు స్టార్ట్ అవుతుంది. లేదు, అది మీ గొప్పతనం. నేను మా ఎలైట్ గ్రూప్ తరఫున, మా షాప్ తరఫున మీకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది నాగంపేట. నేను రోజు నాగంపేట నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటాను. మా అమ్మగారి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను.
మా మమ్మీ వాళ్ళని పక్క సందులోనే. మా మమ్మీ రావడం చూసి నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. జాయిన్ అయినాక మా మమ్మీ కొన్ని కారణాల వల్ల మానేసింది, నేను కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్గా మేడం చెప్పినట్టు అందరు ఇక్కడికి వచ్చినాక వెయిట్ తగ్గాను, నేను వెయిట్ పెరిగాను. సంతోషంలోనేనండి. ఒక్కోసారి మేము కోలాటం లేకపోయినా అందరినీ కలవచ్చు అనే దానికోసం కూడా వస్తాం మేము సార్. కానీ మా మేడం గారి మాట మూలన మేము చాలా వేరే ఊళ్ళు వెళ్ళి కూడా మా ప్రదర్శన ఇచ్చాము. అలానే మీ కళలో పడడం జరిగింది. మీరు ఇలా స్పాన్సర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్. నాకు పరిచయం అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నాకు చిన్నప్పటికీ చాలా ఫ్రెండ్స్ తక్కువ, అలాంటి ఇక్కడికి వచ్చినాక చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మా మమ్మీ రోజు అదే తింటూ ఉంటుంది, ఫోన్ లావుకు అని. ఫ్రెండ్స్ ఎక్కువైపోయాయి. చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ లేని లోటు ఇక్కడ తీరిపోయింది. మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఉంటుంది అని అనుకుని కొంతమంది లేజీగా తీసుకొని అందరూ ప్రోగ్రామ్స్కి రారండి. మళ్ళీ అదొకటి ఉంది ఇందులో, లేజీగా తీసుకుంటారు. బయటకు వచ్చేసాక ఆ వీడియో చూసాక హనుమాన్ చాలీసా పారాయణాలు కూడా చాలా బాగా జరుగుతాయండి మాకు. అందులో భాగంగా పంతులు గారు పరిచయం అయినప్పుడు అమ్మ మా దగ్గర ఒక 4 పాటలు నేర్పిస్తే, మా చిన్న గుడి ముందు ఇంతవరకు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమం జరగలేదు, మీరు నేర్పిస్తే మా పిల్లలందరూ ఇక్కడ వేస్తారమ్మా అని ఇక్కడ అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందండి. అందులో భాగంగా అంగనకుదురు వాళ్ళు ఫోన్ చేసి మేడం మాకు నేర్పించరా అని అడగడం జరిగింది. సో అక్కడ ఒక బ్యాచ్ ఉందండి, అక్కడ ఒక 20-22 మంది దాకా ఉన్నారు. ఆ తర్వాత బాలాజీరావుపేటలో ఒక బ్యాచ్ ఉందండి. బాలాజీరావుపేటలో మాత్రం కొంచెం తక్కువ మంది ఉన్నారు, ఒక 12 మంది ఉన్నారు. చెంచుపేటలో యాక్చువల్గా ఇంకో బ్యాచ్ పెట్టాం, కానీ అది కొంచెం వేరే అమ్మాయికి అప్పచెప్పానండి. అన్ని బ్యాచ్లు నేను ఎందుకులే చూసుకోవడం అనే ఆలోచనలతోటి వేరే అమ్మాయికి అప్పచెప్పినందువల్ల చెంచుపేటలో ఒక బ్యాచ్ ఆ అమ్మాయి చూసుకుంటుంది. అలా మా ప్రయాణం సాగి అందరము ఒక కుటుంబ శక్తిలాగా మెలుగుతూ శ్రీశైలం, తిరుపతి, చాలా పుణ్యక్షేత్రాలను చాలా చోట్ల ప్రదర్శన ఇవ్వడం జరిగిందండి. ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారమ్మా? వాస్తవంగా మేడం గారు చెప్పినట్టు అంగనకుదురులో మేము మా గొళ్ళల్లో వేసుకోవటానికే మేము నేర్చుకున్నామండి. బయటకు వచ్చి అసలు ప్రదర్శన అన్నది మేము ఇవ్వదలుచుకోలేదు. అంగనకుదురు బ్యాచ్ వరకు అంగనకుదురు ఉన్న 5-6 గుళ్ళల్లోనే మేము ప్రదర్శిద్దామని మొదలుపెట్టాము. మేడం గారి ప్రోత్సాహంతో అన్ని గుళ్ళు ఒకటే, అన్ని దేవుడి కోసమే కాబట్టి అన్ని చోట్ల మనం ఇద్దాము అని మొదలుపెట్టామండి. మేము మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. కానీ స్పాన్సర్స్ అని మీరు వచ్చేటప్పటికి మేమేదో గొప్పగా ఫీల్ అవ్వాల్సి వస్తుందండి. ఇప్పుడైతే మాత్రం నిజంగా నిజం. ఎందుకంటే మేము మేడం గారు చెప్పినట్టు ఎవరి దగ్గర ఇంతవరకు మేము ఏమీ తీసుకోలేదు, అంతా మేము దైవభక్తి కోసమే ఫ్రీగా చేశాము. మేడం గారు అన్నట్టు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళకపోయినా వచ్చిన తర్వాత అయ్యో అది మిస్ అయ్యామే అనే భావన ఎక్కువగా ఉంటుంది అందరిలోనూ. కుమార్ గారికి మాత్రం మరీ ధన్యవాదాలండి మమ్మల్ని గుర్తించినందుకు.